అయితే మరోవైపు పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్తో ఢిల్లీలో హై లెవెల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక భేటీ జరిగింది. ఆపరేషన్ సింధూర్ సహా బార్డర్ లో సెక్యూరిటీపై డిస్కస్ చేశారు. అటు ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ జరిగింది. సిడిఎస్ చీఫ్ అనిల్ చౌహాన్ తో భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీని కలిసి ఉగ్రవాద దాడులను వివరించారు. పాక్ స్పందనల ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేశారు. పాక్ పై దాడులను కేంద్ర మంత్రులు స్వాగతించారు. హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు ఇండియన్ ఆర్మీని అభినందించారు. ఉగ్రవాదాన్ని కూకటివేలతో సహా తొలగిస్తామని ట్వీట్ చేశారు. పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడులతో దేశంలోని కీలక ప్రాంతాల్లో హైలైట్ ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో ఎయిర్పోర్టులను క్లోజ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. అలాగే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఖచ్చితమైన సమాచారంతోనే పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామన్నారు ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ. ఆపరేషన్ సింధూర్పై కల్నల్ ఖురేషీ, వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్ కలిసి మీడియాతో మాట్లాడారు. పెహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అన్నారు. పార్లమెంటు దాడి నుంచి పెహల్గాం వరకు పాక్ ఉగ్రదాడుల్లో 350 మంది భారత పౌరులు మృతి చెందారన్నారు. ఇక ముంబై దాడుల తరువాత పెహల్గాం ఘటన అతిపెద్ద దాడి ఇదేనని చెప్పారు. ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తో కలిసి ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీ మీడియాకు ఆపరేషన్ వివరాలు వెల్లడించారు. ఇక పాక్ భూభాగంపై సామాన్యులకు ఎలాంటి హాని జరగకుండా కేవలం ఉగ్ర స్థావరాలనే టార్గెట్ గా దాడులు చేస్తున్నట్లు సోఫియా ఖురేషీ చెప్పారు. పాకిస్తాన్ సహా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని టెర్రరిస్ట్ క్యాంపులపై అటాక్ జరిగిందన్నారు. పాక్ సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకోలేదన్న కల్నల్, దాడుల్లో పౌరులు మృతి చెందినట్లు ఎలాంటి రిపోర్ట్ రాలేదన్నారు. అటు 2008 ముంబై ఉగ్రదాడుల్లో పాల్గొన్న అజ్మల్ కసబ్, డేవిడ్ హెగ్లీ ట్రైనింగ్ క్యాంపును మురిద్గేలో నేలమట్టం చేసినట్లు తెలిపారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్పై దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. పాక్ భూభాగంలోని టెర్రర్ క్యాంపులపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడిపై సెలబ్రేషన్స్ చేసుకున్నారు. పలు రాష్ట్రాల్లో జనం వీధుల్లోకి వచ్చి డ్యాన్సులతో టపాసులు కాల్చారు. ఉగ్రవాదానికి సెంటర్ పాయింట్ అయిన పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని కేంద్రంను కోరారు. ఇక భారత్ జోలికి వస్తే పరిస్థితులు ఎట్లా ఉంటుందో వైమానిక దళం చూపించిందన్నారు.